జీవితంలో 3 సంఘటనలు చూడాలంట. ఒకటి, హాస్పిటల్ విజిట్ చేయ ఎప్పుడైనా రోగాలతో పడి చెడి బెడ్డలు లేక క్రింద పడుకుని ఒక్కసారి హాస్పిటల్ బయటపడిపోతే చాలన్న ఆలోచనతో ఒకవేళ పోరాడుతున్న వాళ్ళని ఒకసారి చూడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ వార్డులు ఉంటాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి, మళ్ళీ ఆ ప్రాంతానికి మీరు వెళ్ళలేరు. రోగాలు తెరా పోరాడుతున్నారో, బయట పడాలని ఎంత ఆశపడుతున్నారో ఆలోచించేయండి. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు దేవుని స్తుతించావా? ఉన్న ఆరోగ్యం అంతా వ్యర్థమైన వాటి కోసం పాడు చేసుకుంటున్నావు. జీవితం విలువ తెలియాలంటే ఒక్కసారైనా హాస్పిటల్ విజిట్ చేయాలట. స్వాతంత్రం విలువ తెలియాలంటే, స్వేచ్ఛ విలువ తెలియాలంటే ఒకసారైనా జైలుని సందర్శించాలట. బిజిలీ గారు జైలుకి వెళ్ళమన్నారని ఇప్పుడు ఎవరినో కొట్టేళ్ళకండి. మామూలు ఎప్పుడైనా అవకాశం ఉంటే సందర్శించండి అన్నాను. అందుకనే సందర్శించుడు అనే మాట చాలా మంచి మాట. ఆ లోపల వాళ్ళందరూ కూడా రకరకాల యూనిఫామ్స్లో ఉండి మనలాంటి భూమి మీదే, వాళ్ళకి మనకు గోడ మాత్రమే అడ్డు, బట్ స్టిల్ దే నో ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. ఈరోజు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు ఎవరితో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడతావు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటావు, స్కూల్కి వెళ్ళాలంటే స్కూలు, లేదంటే బయటికి వెళ్ళిన బయటికి. వాళ్ళకి అది లేదు కదా. ఎవరినైనా కలవాలంటే 3 రకాలైన ఆ యొక్క ఫిల్టర్స్ని దాటి ఎక్కడో ఉంటారు, మాట్లాడాలి వాళ్ళతోటి. జీవితంలో కొన్నిసార్లు నీకు అర్థం కావట్లా, స్వేచ్ఛ విలువ నీకు అర్థం కావట్లా.